వెల్కమ్ టు అవర్ స్టోరీస్. ఇదే అండి మనం చెప్తుంది వాసవి మున్సిపాలిటీ అనమాట. ఇది వాసవి మున్సిపాలిటీ. ఇక్కడ ఇంతకుముందు పైపులు తయారయ్యేది, అది కూడా అమ్మేశారు. సో అది కూడా కమర్షియల్ బిట్ కిందకే ఉందన్నమాట. అది కావాలంటే ఎవరికైనా కావాలంటే సేల్లో ఉంది కమర్షియల్ బిట్. కమర్షియల్ బిట్ అయితే మాత్రం ఇది కమర్షియల్ బిట్. ఈ షెడ్ ఉన్నది ఇలాగా రోడ్డు పాయింట్ అనమాట. ఇదైతే చాలా వరకు 25+ చెప్తున్నారు అనమాట. 25+ చెప్తున్నారు ఈ షెడ్ పాయింట్. సో అది హైవేని ఆనుకొని ఉంది, కమర్షియల్ బిట్ కిందకి వస్తుంది. అయితే ఇది 40 ఫీట్ రోడ్లు అండి. ఇది 40 ఫీట్ రోడ్డు, మంచి రేటుగా నడిచేది. ప్రజెంట్ అయితే కొద్దిగా డల్గా ఉంది, కానీ వాసవి మున్సిపాలిటీ ఇక్కడ కొద్దిగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ బాగా ఎక్కువ కాబట్టి మున్సిపాలిటీ కదా, అన్ని రకాలుగా కాలువలు కానీ రోడ్లు చూసారు కదా. 40 ఫీట్ రోడ్డు, ఈ పాత వెంచర్లో ఎక్కడ కూడా లేని రోడ్డు అనమాట ఇది 40 ఫీట్. సో 40 ఫీట్ రోడ్లు. ఇదైతే బాగా రన్ అయిన టైంలో 10,000 వరకు నడిచింది లోపలికి. సో ఇప్పుడు అదే 10,000 7,000కి అడుగుతున్నారు అనమాట. సో ఆ విధంగా రియల్ ఎస్టేట్ డల్ అవ్వడం వల్ల ఈ రకంగా జరిగింది. అంతేగాని ఈ వెంచర్ అయితే చాలా బాగుంటుంది. డెవలపింగ్ విషయంలో కానీ మున్సిపాలిటీ సంబంధించి అన్ని వసతులు ఇందులో ఉన్నాయి కాబట్టి. సో ఈ రకంగా పెద్ద రోడ్లు అనమాట, విశాలమైన రోడ్డు చూస్తే ఎంత ముచ్చట వస్తుంది చూసారు కదా, ఎంత బాగుంది. 40 ఫీట్ రోడ్డు, అందులోకి పాత వెంచర్లో మీకు ఈ రోడ్లు అనేది ఎక్కడ ఇవ్వలేదన్నమాట. సో ఆ రకంగా ఈ వెంచరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పంచాయతీ కంటే డబల్ ఉంటుంది. సో అది మాత్రం తెలుసుకోండి, ఆ విషయం తెలుసుకోవాలి. ఇందులో నెగిటివ్ ఏంటంటే పంచాయతీ కన్నా డబల్ ఉంటుంది. వాసవి పంచాయతీ అయితే దీనిలో కన్నా తక్కువ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఇంత పెద్ద రోడ్లు అందులో ఉండవు. అవి 20 ఫీట్ రోడ్స్, ఇది 40 ఫీట్ రోడ్స్ అనమాట. 40 ఫీట్ రోడ్డు చాలా బాగుంటుంది. బిట్లు కూడా ఎక్సలెంట్ సైజెస్. ఇది అది ఒకే ఆయన సర్వే చేశారు కాబట్టి మంచి కొలతలు, 30x60, 36x50 కాబట్టి ఇలాంటి మంచి బిట్లు కాబట్టి చాలా బాగుంటుంది. వాతావరణం బాగుంటుంది. సిటీకి దగ్గర ఎవరైనా హౌస్ కట్టుకోవాలి లేదా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్కి ఇది బాగుంటుంది. సో ఇది చాలా మంచి బొబ్బులకో మంచి ఇన్కమ్ జనరేట్ చేసింది అనమాట ఈ మున్సిపాలిటీ. అంటే ఎక్కువ మంది చేతులు మారింది అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతేనే ఎక్కువ మంది బయ్యింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. సో మీకు తెలియని విషయం కాదు అది. సో ఈ రకంగా ఇది లాస్ట్ ప్రైజ్ అయితే మాత్రం ప్రజెంట్ 10,000 వరకు నడుస్తుంది. 10,000 పైన ఎవరు కొనడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే కొద్దిగా డల్ ఉంది కాబట్టి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవి తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేయడం, అలాగే డల్ ఎవరు పెద్దగా బిట్లు ప్రజెంట్ కొనకపోవడం, ఆ రకంగా రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది కాబట్టి ఇది డౌన్లో ఉంది. అంతేగాని దీన్ని ఇది సైట్ పొరపాటు అయితే ఏం కాదు. సో ఇది పాత వెంచరే, చాలామంది చేతులు మారింది కాబట్టి చాలామంది కొనుక్కొని అమ్ముకొని లాభపడిన వారు ఉన్నారు. ఇందులో లాస్ అయిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. ఎందుకంటే మున్సిపాలిటీ ఫెసిలిటీస్ అన్నీ దీనికి కడుతున్నాం కాబట్టి ఇందులో టక్కని ఇల్లు కట్టుకోవాలన్నా వేగంగా అప్రూవల్ అనేది వేగంగా వస్తుంది. పవర్ దగ్గరలో ఉంది కాబట్టి మీకు ఆ ఇబ్బంది కూడా లేదు. దీనికి ఆపోజిట్లోనే పంచాయతీలో హౌస్లు అవుతున్నాయి. అందువల్ల ఇది రాబోయే రోజుల్లోనే మ్యాక్సిమం డెవలప్ అయిపోతుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇలాగ మీకు చుట్టూ వెంచర్ అనేది చూపిస్తాను, చూడండి ఎంత ఉందనేది. హైవేని ఆనుకొని ఉందన్నమాట. హైవేనే
ఆనుకొని ఉన్న సైట్ కాబట్టి హ్యాపీగా మీరు కొనుక్కోవడం చాలా మంచి బెనిఫిటే అనుకుని నేను అంటున్నాను. సో మనం చాలా రీజనబుల్ రేటుకే కొనిపిస్తాం కాబట్టి మనల్ని వెంబడించవచ్చు. ఏ మీడియేటర్ అయినా కానీ ఎవరైనా కానీ. ఇది రోడ్డును ఆనుకొని ఉన్న మంచి సైట్ అనమాట. ఎంత మంచి సైట్ అంటే అంత మంచి సైటు, ఇబ్బంది లేదు. ఇందులో కొనుక్కోండి, చాలా బాగుంటుంది. చాలా రీజనబుల్గానే దొరుకుతున్నాయి. ఇప్పుడైతే కొద్దిగా రేటు రీజనబుల్గా ఇస్తున్నారు కొద్దిగా అవసరాలు పడిన వాళ్ళు కాబట్టి. ఇందులో ఇప్పుడు కొనుక్కుంటే కొద్దిగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవి ముందే అర్థం చేసుకోవాలి, కొద్దిగా ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. ఆ రకంగా ఫస్ట్ కనుక్కోండి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కనుక్కోండి, ప్రశాంతంగా కనుక్కొని తీసుకోండి. మ్యాప్ కూడా సింగిల్ మ్యాపు కాబట్టి ఏ ఏజెంట్ చెప్పినా కానీ మ్యాప్ అయితే మారదు కాబట్టి మీకు బిట్టు ప్లేస్ మారదు. సో మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకేం విషయాలు చెప్పాలంటే హైవేకి దగ్గర 40 ఫీట్ రోడ్స్, రీజనబుల్ రేట్లు. ఇంకేం బెనిఫిట్స్ కావాలి ఒక కస్టమర్కి? ఇంకేం ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ రోడ్డు పక్కనే కాబట్టి ఇలా అంటే అలా విజిట్ చేయొచ్చు. అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంది. ఇది కూడా హైట్లో ఉంది, ఎక్కడ వాటర్ నిలబడదు. ఇందులో కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఇంతవరకు లాస్ అయితే అవ్వలేదు. ఇట్లా ఇది ఈ సైట్ గురించి అయితే ఇది హిస్టరీ. ఇంకా నేరుగా ఫిజికల్గా వచ్చి విజిట్ చేసినట్లయితే వాళ్ళకి హ్యాపీగా ఏ రకంగా కొనుక్కుంటే మంచిది, ఎవరితో మాట్లాడితే మంచిది, నేరుగా డైరెక్ట్గా కస్టమర్ని కలిసి మాట్లాడుకుంటే మీకు చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్ ఓనర్ని కలిసి మాట్లాడొచ్చి తీసుకోవచ్చు. ఇంకా మీ డబ్బుల్ని జాగ్రత్త ఇన్వెస్ట్ చేసుకోండి. అయితే మీకు ఉపయోగపడకపోతే వేరే వాళ్ళకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే ఎవరికైనా ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు, దయచేసి వాచ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.